పూర్తిగా ముస్తాబైన ఏమిటి కథ? ప్రత్యమేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముత్యానికి. అవునవును, ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండను. ఈ పూటనెవరో తప్పగా పైకి మెచ్చదు అన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మాయమ్మను ఎవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంగా ముస్తాబాయి కూర్చుందులకు కలిగిన ఫలం ఇది. అదేమిట కానీ మీ మగవారు మా ఆడువారు నమ్మరు ఎందుకని? ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోరు. ఇంత అలుకెందులకు ఉండబలను ఉడలమండాసేమా పోలేము. పొరపాటు గాని సుబ్బుశెట్టి అందులోకి వచ్చినాడు. అదిగో ఇకనేమి మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి గుమ్మమ్మను వచ్చనుచో మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కడకు వచ్చరికి తడాలు అతను తలుపు తెరుచుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాటు అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలుగుకున్నట్టు కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఎందుకు వేధించాలని అడగలేకపోయారా? అడిగా. ఏదో మేళ్ళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పి కదా, ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? అవును. చెప్పినా కోపగించుకోరు. కోపం ఎందులకు? నా ఎంతమైన పాపం ఉంటే కదండి. శభాష్, అది మాట చెప్పదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మమున బొక్క ఎన్నరుచు పెరటి దాన్ని పోవటయ్యా ముఖం చిట్టిస్తున్నావు. అప్పుడే వచ్చిన నా కోపం. ఆ పైసలు కూడా అడగలేకపోయారా? అంతలో ఒక బాల్య మిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరము చేత కుశల ప్రశ్నలు వేయచ్చు పోతే అందువల్ల అడుగుటకు అవకాశం కుదరదు. అట్లా నేనే చెప్పిన ఆలకింపుడు ఏమని మేళం గురించి మాట్లాడుకై మాయమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన మర్యాద చేయటం ధర్మం కదండి. కూర్చున్నమని కుర్చీ వేసి తాంబూలమీగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు. అలాంటి వాళ్ళను గుమ్మములోనికే రానివ్వకూడదు. ఇంట్లో అందుకు నాకు చిరాకు వచ్చి చప్పున మీదకి చక్కపోతిని. మాయమ్మ నా మనసు కొనపుట్టి తోడు చుప్పుడుకనే విషయం మీద అతని పెరడుగమ్మను తీసుకొని పోయి ఆ దానిని అవలకు సాగనంపినది. నమ్ముడు నమ్మక పండు నర్సింగ్ సంగతి మాత్రమయ్యో ఇంతేనండి. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధము చెప్పవని ఏనా నమ్మకం? మీ తోడనే కాదు, నేను ఎవరి తోడనో అబద్ధం ఆడను. చింతామణ ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించడకు ఇదే కారణం కదా.
అనకమేమి ఎవరి మాట అయ్యేలా నేను నిన్ను ఎన్నిసార్లు ఎందరూ కందు మాటల